మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పర్యటించారు. మండల కేంద్రంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వారు ప్రారంభించారు. వేసవికాలం ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో పాదచార దాహార్తిని తీర్చడం కోసం దాతలు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ ప్రాంత వాసులకు, మాసాయిపేట మండల ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మా అన్న సీనన్న ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఎండాకాలంలో మరి దాహార్తిని తీర్చే కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏ విధంగా చేపడతాడో అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ అందరూ కూడా డాక్టర్ సీనన్న అంటారు. డాక్టర్ సీనన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వివిధ గ్రామాల నుంచి ఈ ప్రాంతానికి ఇక్కడ బ్యాంకు కార్యక్రమం, ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంది. దాదాపు రోజు ఎంతమంది వస్తారు? 500-600 మంది వేరే గ్రామాల నుంచి వస్తారు. మరి ఈ గ్రామము వేరే గ్రామాల నుంచి కూడా ఈ ఎండాకాలంలో వాళ్ళకి దాహార్తి తీర్చేందుకు ప్రతి సంవత్సరం చలివేంద్రం పెడతాడు. ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది. దానికి నన్ను మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మరి ఆంజనేయులు గౌడ్ గారిని పిలిచి ఈ కార్యక్రమాన్ని మా చేత మీద చేయించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన సేవలు ఈ ప్రాంతం ఎప్పుడు మర్చిపోదు. కాబట్టి ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజలలో సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. ఆయనకు భగవంతుడు కూడా మంచి ఆరోగ్యాన్ని, మంచి అష్టైశ్వర్యాలని, మానసిక ప్రశాంతని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు అంతేకాకుండా ఆయన దినదినంగా మరి అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెంది ఆయన సేవా కార్యక్రమాలు ఇంకా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.